హ్యాండ్స్ని మీరు ఇలా రబ్ చేసి చూడండి, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు ఏం చేద్దామంటే మనము ఫోర్సు ఇలా అప్లై చేసినప్పుడు ఈ మూమెంట్ అనేది ఏర్పడుతుంది. ఈ సర్ఫేస్కి ఫ్రిక్షన్ అనేది ఏర్పడడం చేత ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఫ్రిక్షన్ అనేది ఈ రబ్బింగ్ పార్ట్స్ మధ్య ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. సో అయితే మరి మైక్రోవేవెన్స్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు హీట్ ఎక్కుతూ ఉంటాయి. ఎలా హీట్ ఎక్కుతాయి? కారణం ఏంటి అంటే అక్కడ మైక్రోవేవెన్స్లో మనం ప్లేస్ చేసినటువంటి ఆహార పదార్థాలు హీట్ ఎక్కడానికి గల కారణం ఏంటి అంటే అందులో మనం ఆహార పదార్థంకి ఉన్నటువంటి నీటి బిందువులు H2 అనేవి ఉంటాయి. వాటికి జనరల్గానే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఇవి ఏం చేస్తాయి అంటే పాజిటివ్ ఛార్జ్ మనకు తెలిసిందే ఏవే వెళుతుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది టువర్డ్స్ వస్తుంది. సో ఇక్కడ మూమెంటం అనేది ఏర్పడుతుంది. అంటే ఒకటేమో ఆపోజిట్ డైరెక్షన్లో, మరొకటేమో రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. డైపోల్ మూమెంటం అంటారు. ఈ మూమెంటం అనేది ఏర్పడడం చేత అవి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో రొటేట్ అవుతున్న క్రమంలో మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎలాగో చూద్దామండి. ఇప్పుడు మైక్రోవేవ్ చూసుకున్నాము, అందులో ఆహార పదార్థం మనం ప్లేస్ చేసాము, అది దాంట్లో అది రొటేట్ అవుతుంది చూస్తుంటాము. కాసేపుకి 2 minutesలో హీట్ అనేది వస్తూ ఉంటుంది. అది ఎలాగంటే మన తినుబండారంలో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఏముంటుంది, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి. వీటిని ఏంటంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తాము. యూనిఫామ్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఇది చూడండి, ఈయనే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ పార్టికల్ని మనం ప్లేస్ చేస్తే వాటర్ కలిగి 2 చార్జెస్ ఉన్నవి, ఒకటి ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్సెస్ క్రియేట్ చేస్తుంది. ఇది ఆ పార్టికల్ అనుకుందాము. క్యూ అనే ఛార్జ్ పాజిటివ్ క్యూ ఛార్జ్, నెగిటివ్ క్యూ ఛార్జ్. పాజిటివ్ క్యూ ఛార్జ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ది యాక్ట్ చేస్తుంది, అది కిందకి యాక్ట్ చేస్తూ ఉంటే ఇది అప్వర్డ్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది డైపోల్ మూమెంట్. ఈ మూమెంట్ అనేది ఇలాగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో పాజిటివ్ ఛార్జ్ వల్ల ఇవే అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఇవే వెళ్ళిపోతూ ఉంటే నెగిటివ్ ఛార్జ్కి 2 volts వస్తుంది. ఈ ఫోర్సు ఇలా యాక్ట్ చేస్తుంటే ఇది పైకి యాక్ట్ చేస్తుంది వల్ల ఈ డైపోల్ అనేది రొటేట్ అవుతాం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్సెస్ యాక్ట్ అవడం చేత కపుల్ అనేది ఏర్పడుతుంది. ఈ కపుల్ చేత ఏం జరుగుతుందంటే రొటేషన్ ఆఫ్ ది పార్టికల్ విత్ హై స్పీడ్, ఈ పార్టికల్స్ అనేది రొటేట్ అవుతూ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. కపుల్ అనేది ఏర్పడుతుంది, అంటే టార్క్ అనేది క్రియేట్ అవుతుంది రొటేటింగ్ ఫోర్సెస్ వల్ల. ఈ తిరగడం వల్ల, హై స్పీడ్తో తిరగడం వల్ల ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. మనం ముందు చెప్పుకున్నాం చూడండి, ఈ ఫ్రిక్షన్ వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ అంటే ఒక పార్టికల్ని మనం ప్లేస్ చేస్తే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి దానికి ప్లేస్ చేస్తే వాటి మధ్య డిస్టెన్స్ మనం ప్లేస్ చేస్తే అవి పాజిటివ్ ఛార్జ్ వల్ల అది ఫోర్సెస్ కిందకే యాక్ట్ చేయడం వల్ల ఇది అంటే ఈ ఫోర్సెస్ వల్ల రొటేషన్ మూమెంటం తీసుకొచ్చి ఆ రొటేషన్ మూమెంటం ద్వారా హీట్ని ప్రొడ్యూస్ చేసి మన ఆహార పదార్థాన్ని వితిన్ ద 2 minutesలోనే హీట్ అనేది చేయటం మనం గమనిస్తూ ఉంటాము. మరి అయితే ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకుని మనము IPE 11th class 4 marks క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం రండి. డిరైవ్ an equation for the couple acting on an electric dipole in a uniform electric field. ఇది క్వశ్చన్ చూద్దాం మరొకసారి అండి. డిరైవ్ an ఈక్వేషన్ డిరైవ్ చేయండి ఫర్ ద కపుల్ యాక్టింగ్ ఆన్ an ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క ఈక్వేషన్ డిరైవ్ చేయండి. అది ఎక్కడ ఉంది? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినటువంటి డైపోల్ యొక్క ఈక్వేషన్ ఏంటి అనే దాని గురించి మనం చూద్దాం. ఇది ఏంటంటే ఇది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఏమైనా చూసారా, ఇవి యూనిఫామ్లీ స్పేస్డ్గా ఉన్నాయి. ఇట్లా ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈ డైపోల్ ఇది మైనస్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్, మైనస్ క్యూ పాజిటివ్ క్యూని మనం ప్లేస్ చేసాము. వీటిని మనము ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ డైపోల్లో ప్లేస్ చేసాము. ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ మైనస్ ఛార్జ్కి, అదేవిధంగా ఆరిజిన్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏ. ఈ రెండింటిని కలిపి టోటల్ డిస్టెన్స్
2Aగా తీసుకున్నాము. మనకు తెలుసు పాజిటివ్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ అనేది అవే ఫ్రమ్ ది పాయింట్ ఉంటుంది. దీనికి 2 వోల్ట్స్కి ఉంటుంది. అంటే పాజిటివ్ ఛార్జ్కి ఇటువైపు వెళ్తుంటే నెగిటివ్ ఛార్జ్కి ఈ డైరెక్షన్లో వెళుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఇలాగా ఎక్స్టెండ్ చేసి దీన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రావాలి కాబట్టి దీన్ని ఇలాగా ఎక్స్టెండ్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ABC అనే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. చూడండి, ABC యాంగిల్ అనేది థీటా. ఈ డిస్టెన్స్ 2A అనే డిస్టెన్స్ గా తీసుకున్నాం. ఇది కన్స్ట్రక్షన్. ఒక్కసారి ఇవే మనకు ఉంటాయి, ఇక్కడ చూద్దామండి. కన్సిడర్ యాన్ ఎలక్ట్రిక్ డైపోల్ consisting of 2 equal and opposite charges plus q and minus q separated by a distance 2a. అంటే కన్సిడర్ an electric dipole, ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ని తీసుకున్నాము. కన్సిస్టింగ్ ఆఫ్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్, 2 ఈక్వల్ చార్జెస్ తీసుకున్నాము. ఒకటి అంటే ఆపోజిట్ చార్జెస్, ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఒకటి పాజిటివ్ క్యూ అయితే మరొకటి నెగిటివ్ క్యూ. అదే చెప్తున్నాం, 2 చార్జెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఇది పాజిటివ్ క్యూ అయితే ఇది మైనస్ క్యూ తీసుకున్నాము. సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ 2a. మైనస్ క్యూ, పాజిటివ్ క్యూ రెండింటి మధ్య డిస్టెన్స్ 2a తీసుకున్నాము. లెట్ ది డైపోల్ బి ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఇంటెన్సిటీ E. ఈ డైపోల్ ని ఎక్కడ ప్లేస్ చేసాము? యూనిఫామ్ గా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసాము. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E at an angle theta to the direction of electric field. అంటే ఎలా ప్లేస్ చేసాము? ఈ డైపోల్ ని యూనిఫామ్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సమ్ ఎట్ an angle theta అనే యాంగిల్ తోటి ఈ డైపోల్ ని ప్లేస్ చేసాము. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందండి, దీంట్లో డైపోల్ ని ప్లేస్ చేసాం. సమ్ యాంగిల్ థీటా తోటి ప్లేస్ చేసాము. పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ వీటి మధ్య డిస్టెన్స్ 2a అనే డిస్టెన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సమ్ యాంగిల్ థీటాతో ప్లేస్ చేసాము. అదే చెప్తున్నారు. తర్వాత ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద చార్జెస్ q మైనస్ q. అంటే వీటి మీద యాక్ట్ అయ్యే, అంటే క్యూ చార్జ్ మీద మైనస్ క్యూ చార్జ్ మీద యాక్ట్ అయ్యేటువంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి? EQ మైనస్ EQ. అంటే పాజిటివ్ చార్జ్ మీద యాక్ట్ అయ్యేది EQ గాను, నెగిటివ్ చార్జ్ మీద యాక్ట్ అయ్యేది మైనస్ EQ గా ఉన్నాయి అని చెప్తున్నారు. దీస్ 2 ఫోర్సెస్ ఫార్మ్ ఏ కపుల్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చేటువంటి మోషన్ ని మనం కపుల్ అంటాము. ఇదేమో కిందకు వస్తుంటాయి, మరొకటి పైకి వెళ్తుంటాయి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నటువంటి మోషన్ ని మనం కపుల్ అంటాము. సో ఈ ఫోర్సెస్ వల్ల ఇది పాజిటివ్ EQ, ఇది మైనస్ EQ. ఒకటేమో టువర్డ్స్ ఏవే వెళ్తారని ఒక అతను అంటుంటే మరొక అతనేమో 2 వర్డ్స్ వస్తా అంటున్నారు. సో ఇక్కడ కపుల్ అనేది ఏర్పడుతుంది. సో కపుల్ మనకి జనరల్ గా ఫార్ములా అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అదే మనం మాట్లాడుకున్నాం. కపుల్ టో ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో టో ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్, మనము ఇక్కడ చూద్దాము, దీన్ని EQ అనుకుందాం. EQ అనే ఫోర్స్ ని తీసుకుందాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ పాజిటివ్ చార్జ్ దగ్గర ఏర్పడేటువంటి ఏర్పడేటువంటిది ఫోర్స్ EQ. ఆ ఫోర్స్ EQ తీసుకున్నాము. దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ BC, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ BC. దాన్ని మనము BC అనుకున్నాం కదా. దీన్ని ఈ ట్రయాంగిల్ ని ఇక్కడ మనం ఒక్కసారి చూద్దామండి. ABC మధ్యలో యాంగిల్ థీటా, ABC యాంగిల్ థీటా. అయితే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకున్నాం కదా. సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ లో సైన్ థీటా అంటే మనకు తెలుసు కదండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఏంటి? BC, హైపోటెన్యూస్ ఏంటి? ఆపోజిట్ సైడ్ ఏంటి? BC తీసుకున్నాము. హైపోటెన్యూస్ ఏంటి? 2a. AB, ఈ వాల్యూ AB తీసుకున్నాము. BCని అలాగే ఉంచాను. AB ప్లేస్ లో ఈ డిస్టెన్స్ 2a, ఈ డిస్టెన్స్ చూసారా, ఇది 2a తీసుకున్నాను. ఇప్పుడు మనము BC అంటే మనకు కావాల్సింది ఏంటి? BC వాల్యూ కావాలి. BC ఈజ్ ఈక్వల్ టు 2a sin theta. ఏం లేదు, జస్ట్ BC
2a ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా కదా. ఇప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ థీటా క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. బీసీ ఈజ్ ఈక్వల్ టు 2a సైన్ థీటా. దీని ఈక్వేషన్ 1 అన్నాను, దీని ఈక్వేషన్ 2 అన్నాను. ఇప్పుడు మనము టార్క్ టో ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ ఇంటూ బీసీ ప్లేస్ లో మనకి ఏమొచ్చింది 2a సైన్ థీటా వచ్చింది. 2a సైన్ థీటాని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వేరియబుల్స్ ఈ వీటిని మనము రీఅరేంజ్ చేద్దాము. 2a ఈక్యూ ఇంటూ సైన్ థీటాగా రాశాను. అయితే మనకు తెలుసు డైపోల్ మూమెంటం p ఈజ్ ఈక్వల్ టు 2qa కదా. సో దాని ప్రకారం మనం రాద్దాము 2a ఈక్యూని q ఇంటూ 2a q ఇంటూ 2a ఈ సపరేట్ చేశాను, సైన్ థీటా అలా రాశాను. మనకు తెలుసు డైపోల్ మూమెంట్ యొక్క ఫార్ములా p ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ 2a అంటాం లేదా 2l అనుకుంటాం. ఇక్కడ ఎంతో ఏ తీసుకున్నామో l కొంత కొన్ని టెక్స్ట్ బుక్లో l తీసుకుంటారు. l ప్లస్ l 2l a ప్లస్ a 2a ఏదైనా పర్వాలేదు. q 2a ఈ సైన్ థీటా. సో ఇది ఏంటిది డైపోల్ మూమెంటం p కాబట్టి దీని ప్లేస్లో p తీసుకున్నాను. p ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ 2a తీసుకున్నాను ఈ సైన్ థీటా. టో ఈక్వల్ టు p సైన్ థీటా. దీన్నే వెక్టర్ ఫార్మేషన్ లో రాయాలి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెక్టర్ లో రాయాలంటే p ఇంటూ e. సో ఎలక్ట్రిక్ డైపోల్ ని మనము ఈ ఫార్మ్ లో చెప్పాలంటే టో ఇంటూ p సైన్ థీటాగా చెప్తారు. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.